ఫ్రెండ్స్ ఈరోజు టమాటా పచ్చడి చేసుకుందాం. సో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పాన్ వేసుకోవాలి. పాన్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో అందులో కొన్ని మసాలా అల్లం సారీ ఆవాలు జీలకర్ర వేసేసుకొని టమాటోస్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. జీలకర్ర కూడా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. బట్ టమాటోస్ మాత్రం చాలా పండుగా ఉండాలి అని అయితే గుర్తుపెట్టుకోండి. ఎంత పండుగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. జీలకర్ర కూడా వేస్తాను చూడండి. ఈ విధంగా జీలకర్ర వేసుకుంటే జీలకర్రతోనే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది టమాటో పచ్చడిలో. సో మనం ఇదైతే చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. కానీ మనకు మంచిగా మగ్గాలి, అంటే మెత్తగా అవ్వాలన్నమాట. సో అందుకే ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుంది. సో మనకి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసి ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుంది. వాటర్ వచ్చేస్తుంది టమాటోస్లో, చాలా బాగుంటుంది. సో పచ్చిమిర్చి అండ్ పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు కూడా బాగుంటాయి టేస్ట్. సో పల్లీలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం దీన్ని బాగా. ఈ విధంగా కలిపేసుకొని పెట్టుకోవాలి. అది ఆటోమేటిక్గా మనకైతే మంచిగా మెత్తగా ఫ్రై అయిపోతాయి. సో పల్లీలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది టమాటో పచ్చడిలో. అయితే మనం ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. కారం వేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది పచ్చిమిర్చితోనే వేస్తారు, కానీ నేనైతే కారం కూడా వేస్తున్నా. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఏంటంటే మంచిది, కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. కారం కొంచెం వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉండడం వల్ల కారం కొంచెం వేసాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీకి వేసేసుకోవడానికి మళ్ళీ ఇదే ప్యాన్లో నేనైతే కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇంకైతే తాలింపు వేసేసుకున్నాం. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది.